హలో! ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మండే వ్లాగ్ అనమాట. స్వామికి కొంచెం అభిషేకం చేసుకున్నాను ఈశ్వరుడికి. తేనె, అరటిపండు, పెరుగు, పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ వేసుకొని ఒక 5 రకాలు వేసుకొని చక్కగా ఆ రోజు స్వామికైతే అభిషేకం చేసుకున్నాను. సో, ఆ రోజొచ్చి మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వరకు నేను వ్లాగ్ అయితే తీశానండి. ఇలా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, తర్వాత శివరాత్రికి ఇలా నేను అభిషేకం అయితే చేసుకుంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. అదొక హ్యాపీనెస్ ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం. ఇంకా అయితే నారికేళ రసంతో, తర్వాత చెరుకు రసంతో, సుగంధాలతో, పుష్పాలతో, తర్వాత వచ్చేసి మన ఇది ఉంటుంది కదా బిల్వ పత్రాలతో, ఖర్జూర రసాలతో వీటిలతో అంతా కూడా చేస్తారండి స్వామికి. ఇంకా అన్నిటికంటే మెయిన్ మనకు విభూతితో చేస్తారు కదా, అది చాలా చాలా గొప్పది. కానీ ఫస్ట్ ఇలా చేసుకుందాము పంచామృతాలు అంటే 5 రకాలు వేసి చేసుకుందాము అనుకున్నాను. విభూది అంటే ఆయనకు చాలా ఇష్టం కదా. ఆవు నెయ్యి, ఆవు పాలు ఇవి ఇంకా శ్రేష్టం కదండి మనకు. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా రాముల వారి గుడికి, తర్వాత మన ఈశ్వరుని గుడికి, ఇద్దరు శివకేశవుల గుళ్ళల్లో కూడా దీపం వెలిగించుకొని వచ్చాను. షూట్ అయితే ఏం చేయలేదు, వాన మామూలుగా పడలేదు, వానలు కూడా బాగా పడుతున్నాయి. సో ఈ మాసంలో శివకేశవులు ఇద్దరు మనకి ఇంపార్టెన్సే కాబట్టి 2 గుళ్ళల్లో దీపం పెట్టేసి వచ్చా. ఇదంతా అయిపోయి బయట వెళ్ళి చూస్తే కంప్లీట్ వర్షం పడుతూ ఉంది. చాలా పెద్ద వాన పడింది. అందుకే ఇంకా సెల్లు అవన్నీ తీసుకొని పోకుండా నేను నార్మల్గా పూజ చేసుకొని వచ్చేసాను. షూట్ ఏం చేయలేదు. ఇలా ఇంకా దీపాలతో ఆయనకు హ్యాపీగా దండం పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అభిషేకం అంతా అయ్యి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం వాన ఎక్కువ పడిపోయినట్లుండది. పడి అప్పుడే జస్ట్ కొంచెం రిలాక్స్ అయింది. కానీ 1 అవర్ తర్వాత ఇంకా కంప్లీట్ వాన పడతానే ఉండే అండి. ఇంకా మనకు కార్తీక మాసం అంటేనే కార్తీకపు వానలు పడతాయి. హెల్త్ కొంచెం ఖరాబ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఆ బయట నేచర్ చూస్తే కళ్ళు 2 నిండిపోయాయండి. పచ్చదనంగా ఎంత బాగుందండి. హౌ బ్యూటీ అండి. అసలు ఈ నేచర్ని మించిన అందం ఇంకా ఎవరికన్నా ఉంటుందా చెప్పండి. ఈ ప్రపంచంలో వెతికిన నేచర్ని మించిన అందము అంటే ప్రకృతిని మించిన అందమే లేదండి. మన ఇళ్ళ దగ్గరే ఇంత అందంగా ఉంటే ఇంకా ఈ వరల్డ్లోనే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇంకా ఎన్ని ఉంటాయో చూడండి. 4 గోడల మధ్య మనం పెంచుకునే చెట్లను చూసి మనం చాలా ఇష్టపడతాం. ఆ తర్వాత కొంచెం వెదర్ చేంజ్ అయ్యి చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి చాలా ఉప్పొంగిపోతాం కదా. సో ఇంకా నిజంగా బయట దేవుడు ఎంత అందాలు ఇచ్చుండారో న్యాచురల్గా, అంటే ఒక ప్రకృతి పరంగా. సో ఇంకా ఇంటి లోపలికి వచ్చేసి కొంచెం మంచిగా టీ పెట్టుకొనేసి, చాయ్ పెట్టుకొనేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. ఇంకా దీని తర్వాత ఇంకా టిఫిన్కి పాస్తా చేస్తున్నానండి. కంప్లీట్ మన ఇండియన్ స్పైసెస్ వేసుకొని చేసుకుంటున్నా. సోయా సాసులు, చిల్లీ సాసులు, వెనిగర్లు, టమోటా సాసులు ఏమీ లేదండి. కంప్లీట్ పచ్చిమిర్చి లేదా పండు మిర్చితో చేస్తున్నా. సో ఇంకా థంబ్నెయిల్ పెట్టాను కదండి. థంబ్నెయిల్ విషయానికి వచ్చేస్తే స్టేటస్ అంటారు కదా, స్టేటస్ మామూలుగా స్టేటస్ అంటే ఏమంటారు, గొప్పతనం కదా. అది డబ్బు వల్లో, లగ్జరీ వల్లో, అందం వల్లో వస్తుందంటారా అండి? స్టేటస్ రాదు కదా. నాకు తెలిసి మనిషి అన్న ప్రతి ఒక్కరూ ఒక స్టేటస్, ఒక గుర్తింపు కోరుకుంటారండి. పవర్ అంటే పొలిటికల్ పవరే కాదండి, మన చుట్టూ ఉన్న పరిధిలో పవర్ని మనం కోరుకుంటాం. ఎవరు కాదన్నా అవునన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం ఒక స్టెప్ అప్లో ఉండడం మనకు ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం డౌన్గా ఉంటే మాత్రం కొంచెం బాధపడుతూ ఉంటాం కదా. అలాగే ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు మనకి ఈ స్టేటస్ ఉందనుకోండి, దీంతో స్టాప్ అయిపోవాలా అనుకోరు కదా. ఇంక ఇది చాలా అబ్బా అనుకోరు. ఫర్ సపోజు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయితే ఎంపీ అవ్వాలనుకుంటారు, ఎంపీ అయితే మినిస్టర్ అవ్వాలనుకుంటారు, మినిస్టర్ అయితే సీఎం అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు ఒక టాలీవుడ్ యాక్టర్ అనుకోండి, పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలా, స్టార్ అవ్వాలా అనుకుంటారు. ఇంతవరకు అయితే బాగానే ఉంది. కానీ అండి కొంతమంది మనుషులైతే వాళ్ళ స్టేటస్ను పెంచుకోవటానికి చెడ్డదారులలో కూడా వెళ్తూ ఉంటారు కదా. అంటే ఇతరులను తక్కువ చేసి తమను గొప్పగా చూపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకుండే వస్తువులతో వాళ్ళ స్టేటస్ని ప్రదర్శించాలనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఇంకా దారుణం ఏమిటంటే ఇతరులతో పోల్చుకొని వాళ్ళే తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇదైతే నాకు నచ్చంది. మనము ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అనేది నా పాయింట్.
నాకు తెలిసి స్టేటస్ అనేది పెంచుకోవటానికండి పునాది ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు తెలిసిన మైండ్‌లతో నేను చెప్తానండి. ఇప్పుడు ఒక మనిషి ఉండారనుకోండి. ఆ మనిషి ఒక పని చేశాడు. ఆ పనిని చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు. చేసి నువ్వు తురుము, తోపు ఇంకా అన్నీ పొగుడుతారనమాట. అప్పుడు తను చాలా ఫీల్ అయిపోతారు. చానా హ్యాపీగా ఫీల్ అయితాడు. అట్లా మనకు తెలుసు కదా! మనం చదువుకున్నాం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకు సెరటన్ అని హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది అనేసి అంటారు కదా! సో, దానికి బాగా హ్యాపీకి బాగా అంత అంటే 10 మందిలో పొగడడం వల్ల వాళ్ళకి స్టేటస్ పెరుగుద్ది. అప్పుడు ఆ హ్యాపీనెస్ ఎంతసేపు ఉంటుందంటే ఒక రోజో, 2 రోజులో, 3 రోజులో, ఒక 4 రోజులో, ఒక 10 రోజులు ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది ఆ ఫీలింగు. మళ్ళీ ఆ ఫీలింగు కోసం, ఆ స్టేటస్ కోసం, ఆ పొగడ్తల కోసం, ఆ గొప్ప కోసం మళ్ళీ ఏం చేస్తారు, రిపీట్‌గా అది కావాలని, ఆ స్టేటస్ కావాలని ఇంకా చేయకూడని పనులు, చెడ్డ పనులు ఇలాంటి వాటి జోలికి వెళ్తూ ఉంటారు కదా! అది స్టేటస్ అనేది పుట్టేదే అక్కడి నుంచే కదా! నా దృష్టిలో స్టేటస్ ఏంటో తెలుసా అండి? అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు వేరే వాళ్ళు మన మీద ప్రదర్శించే ఈ స్టేటస్ గేమ్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా? మనం ఫస్ట్ ఇతరులతో కంపేర్ చేసుకోవటం మానేయాలి. ఇతరులతో కంపేర్ చేసుకోవటం అది న్యాచురల్ అండి. ఎప్పుడోకప్పుడు చేసుకుంటూ ఉంటారు కదా! ఫస్ట్ మనకు కొన్ని అవేర్‌నెస్ అనేది ఉంటే, కొన్ని వాటి మీద అవేర్‌నెస్ ఉంటే, అప్పుడు ఏ సిట్యుయేషన్స్ అయినా మనం లైట్‌గా తీసుకుంటాం. అవేంటో తెలుసా? ఫస్టు మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలండి. నాకు తెలుసు మనల్ని మనం ఉండేదానికంటే మన పక్క వాళ్ళు చేస్తే మనకు బాగుంటుంది కదా! అంటే ఇందులో నో డౌట్ లేండి. ఎవరైనా పక్కనోళ్ళు చేస్తే మనకు హ్యాపీగా ఫీల్ అవుతాము కదా! కానీ వేరే వాళ్ళ అప్రిషియేట్ చేసేదనేది మన కంట్రోల్‌లో లేదు కదండీ! అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే కొన్నిసార్లు అయితే మనం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అయిపోతాం. ఇక్కడ పాస్తా అయిపోయింది. తర్వాత ఇంకా మనకు కార్తీక మాసం కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాను. అంటే కొంచెం రైసు ఇలాంటివి కాకుండా ఫ్రూట్స్ ఇలాంటివి తిందామని నాటు మొక్కజొన్నలు నా ఫేవరెట్ అండి. అవి కూడా తెచ్చుకున్నాను. ఇవి ఆకలైనప్పుడల్లా ఇవి తింటా ఉందామని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. సో, అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కాబట్టి మన ఎఫర్ట్స్‌ని, మన పాజిటివిటీని, మనం చేసే బెస్ట్ థింగ్స్ అన్నీ మనకు మనమే గుర్తించుకోవాలి. మనకు మనమే అప్రిషియేట్ చేసుకోవాలండి. మిగతా వాళ్ళు మనల్ని పొగడాలి అనేది ఒక ఏమంటారు నాకు సరిగ్గా రావండి అవి ఏమంటారు, ఒక సప్లిమెంట్ అంటారు చూడండి. సైడ్‌గా వచ్చేది సప్లిమెంట్ లాగే చూసుకోవాలండి. నేనైతే నా ఎవ్రీడే ఎఫర్ట్స్‌ని నేను అప్రిషియేట్ చేసుకుంటానండి. ఇది కూడా మన స్టేటస్‌ని చాలా 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 బాగా పెంచుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకొంతమంది ఉంటారండి, మనం ఎంత చేసినా కూడా మనల్ని వాళ్ళకి ఎంత చేసినా గుర్తించరనమాట. ఒక్క మాట కూడా అనరు. అంటే వాళ్ళ స్టేటస్ తగ్గుతుందన్న ఫీలింగ్ వల్ల కావచ్చు, లేదా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం వల్ల కూడా కావచ్చు. కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎవరికైనా అలాంటి సిట్యుయేషన్స్ ఉంటారు. బట్ మన ఎఫర్ట్స్‌ని మనం గుర్తించినప్పుడు మనకు ఆ బాధ మీద ఫోకస్ ఉండదు. మనం అలాంటివన్నీ మనసుకు తీసుకోమనమాట. మనల్ని మనం గుర్తించుకున్నప్పుడు. ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా చెనిక్కాయ పప్పులు ఎప్పుడు చెక్కీల్లాగా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా బెల్లం పాకంలో వేసుకొని ఒక్కొక్కటి తింటా ఉండొచ్చు కదా! వర్క్ చేసుకుంటా అన్నట్లు ఇలా చేసుకున్నాను. అవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. నాకు తెలుసండి, మనల్ని జెన్యూన్‌గా ఇష్టపడే ఇంపార్టెంట్ పీపుల్ కొంతమందన్నా ఉంటారు. కొంతమంది అంటే ఒకరిద్దరన్నా ఉంటారు కదండీ ఈ కాలంలో. అలాంటి వాళ్ళ దగ్గర మనం మంచి గానీ, మన చెడ్డ గానీ చెప్పుకోవచ్చు అనేది నా ఒపీనియను. నాకు తెలిసి అంటే అట్లా చెప్పుకున్నప్పుడు మనం ఏదన్నా గొప్ప పని చేసినా కూడా వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. మనకది కొంచెం ఏమంటారు, పుషప్ లాగా, అంటే పుష్ లాగా ఉంటుంది. ఇంకా మనం ముందు ఇంకా ఎన్నెన్నో చేయగలిగే ఒక ధైర్యం ఇస్తుందనమాట. నాకు తెలిసి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పానా, మనకు జెన్యూన్ అంటే నాకు గుర్తొచ్చేది ఏమంటే అండి, నాకు తెలిసి మన హ్యాపీనెస్‌ని చూసి జెన్యూన్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉంటారండి. బాధలో ఉన్నప్పుడు మాత్రం అయ్యో అని చాలామంది పలకరిస్తారు. బట్ హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. యాక్చువల్‌గా ఈ పాయింట్ నేను ఒకప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. కానీ ఈ మధ్య నేను దాన్ని రియలైజ్ అయ్యానండి. అంటే కొంతమంది రెస్పెక్ట్‌గా బయట పడకుండా
హ్యాపీగా ఫీల్ అవ్వటానికి ట్రై చేస్తారు. ఇంకొంతమంది యాక్టింగ్ కూడా చేస్తారు కదా. బట్ మన హ్యాపీనెస్ను చూసి లోపల కొంతమంది ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అవుతూ కూడా ఉండొచ్చు. ఇందులో ఒక్కొక్కసారి మన సిబ్లింగ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, నైబర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అన్ని సిచ్యువేషన్లో అని చెప్పను కానీ సమ్టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకా అది వాళ్ళ మైండ్, వాళ్ళ థింకింగ్కి వదిలేయాలా. ఇక్కడ వచ్చేసండి కుకు ఎఫ్ఎంలో నేను బాగా ఈ మధ్య వంటలు చేయడానికి నడుం కట్టింది, అన్వేషించారు, దానిని ఆచరణలో పెట్టారు. ఇక్కడ ఇదే సమస్యని వేరే విధంగా కూడా పరిష్కరించుకోవచ్చు. ఇందులో ఉంటాయండి సూపర్గా ఉంటాయండి. ఒక బుక్స్ లాగా మనకి ఇవి చదివే పని లేకుండా వింటా ఉండొచ్చు. మనం హౌ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, హౌ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ, హౌ టు ఇంప్రూవ్ యువర్ ఎమోషన్స్, హౌ టు ఇంప్రూవ్ అచీవ్ ఇంపాసిబుల్ గోల్స్, యువర్ స్కిల్స్ హౌ టు ఇంప్రూవ్, ఇలాంటివి అసలు ఎంత నాలెడ్జ్ వస్తుందంటే అండి, లిటరలీ సూపర్ నాలెడ్జ్ వస్తుందండి ఇలాంటివి కానీ వింటే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్కి క్యాబేజీ ఉండే, ఆ క్యాబేజీతో కొంచెం శనగపప్పు క్యాబేజీ వేసి చేస్తామని చెప్పి చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా అది అట్లే పోతుంది, ఇంకా వానలు పడుతున్నాయి చలవ అనుకొని చేయట్లేదా, ఇంకా అది కూడా పోతుందిలే అన్నట్లు నేను అది ఆ రోజు కూర్చొని హ్యాపీగా చేసేసాను. చాలా టేస్ట్ ఉంటుందండి. లాస్ట్లో మనం అంతా ఉడికించిన తర్వాత కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత తెల్లగడ్డ ఉంటుంది కదా, అది బాగా వేయించుకొనేసి, తెల్లగడ్డ వేయించుకొని అవసరం లేదు, అవి రెండు వేయించుకొని తెల్లగడ్డ వేసి రాళ్ళ ఉప్పేసి మిక్సీ పట్టి ఒక స్పూన్ వేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనము అన్ని కూరలు చేస్తాం కదా, కానీ లాస్ట్లో కొంచెం మనం యాడ్ చేస్తాం కదండి, అడిషనల్గా యాడ్ చేసే పొళ్ళు ఇలాంటివి మనకు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఇది ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అది ఆ రోజు చేసుకున్నాను. కొంచెం సాల్ట్ ఉంటే కూడా దాన్ని కొంచెం వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. చాలా టేస్ట్ ఉండే. ఆ కుకు ఎఫ్ఎం వినే వాళ్ళైతే వినండి, చాలా నాలెడ్జ్ వస్తుంది. నేనైతే కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ అన్నీ చూసేస్తానండి. తర్వాత మన ఓటీటీలో రిలీజ్ అయినటువన్నీ చూసి తర్వాత నేను కుకు ఎఫ్ఎంలో వింటా పని చేసుకుంటాను. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా కిచెన్ టవల్స్ ఉండే, నాకు రోజుకు ఒక టవల్ అయిపోతుందండి కిచెన్లో. అవన్నీ ఉతికేసినాను, అవన్నీ తీసుకొని మర్చి పెట్టేసుకుంటున్నాను నీట్గా. మన స్టేటస్ని మనం ఎంజాయ్ చేసే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నా మన మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు, మనల్ని చూసి నేర్చుకునేవాళ్ళు, మన సలహా కోసం చూసేవాళ్ళు, లేదా మనల్ని ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళు ఒక్కరన్నా ఉంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా వైఫ్తో డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకునే హస్బెండ్స్ ఉంటారు కదా. సో అలాంటి వైఫ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా చిన్నపిల్లలు పేరెంట్స్ పర్మిషన్తోనే ఏ పనైనా చేస్తారు. ఇంకా మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏదైనా నేర్చుకుంటారు కదా, అటువంటి ఇన్ఫ్లుయెన్స్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా మన స్టేటస్ని ఎలా పెంచుకోవచ్చు, కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు, క్రియేషన్స్ చేయొచ్చు, అంటే కొత్త విషయాలు నేర్చుకోవటం, కొత్త స్కిల్స్ మోల్డ్ చేసుకోవటం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటం కూడా మన స్టేటస్ని పెంచుతాయండి. సో మన సోషల్ కంపారిజన్స్ వలన మనకు వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకు మైండ్ చాలా మెచ్యూర్ వస్తుందన్నమాట. మైండ్లో చాలా మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడే దేన్నైనా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఇలా మనకు మనమే మార్చుకొని, మనకు మనమే తెలుసుకొని, మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకొని, సో ఇలా మన మీద స్టేటస్ గేమ్స్ని ప్రదర్శించే వాళ్లకు మనం పావులా కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కనబడుతూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళిపోవటమే. సో ఇదే అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.